కథానాయకుడు రజనీకాంత్ నటించిన కూలీ విడుదల సిద్ధమవుతుండగా జైలర్ 2 చిత్రీకరణ దశలో ఉంది. అయితే దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రం ఏదన్నది ఇంతవరకు తేలలేదు. తెలుగు, తమిళం నుంచి పలువురు దర్శకులు తనకు కథలు వినిపించినట్టుగా ప్రచారం సాగినా ఇప్పటికైతే ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. కాగా ఇప్పుడు ఈ అంశంలో ఓ కొలిక్కి రానున్నట్టుగా తెలుస్తోంది. దర్శకుడు వినోద్ ఇటీవలే రజనీకి ఓ రాజకీయ నేపథ్య కథ వినిపించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. ఇటీవలే వీరిద్దరూ 2 సార్లు సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జైలర్ 2 తర్వాత రజనీ చేయనున్న సినిమా ఇదే అవకాశం ఉందని, త్వరలో దీనిపై స్పష్టత రానుంది. సో రజనీ తెలుసు, 70 సంవత్సరాలు దాటిన ఇప్పుడున్నటువంటి హీరోలందరిలో కూడా ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి రజనీకాంత్. కానీ యువ హీరోతోటి సమానంగా ఇంకా అంతకు మించే సినిమాల్ని చేస్తున్న విషయం మనం చూసాం. ఈ క్రమంలో కూలీ, జైలర్ 2 కూడా విడుదలకి దగ్గరలో ఉన్నాయి 1 by 1. సో దాని తర్వాత ఏంటి అనే సినిమా గురించి ఇంకా ఇప్పటి నుంచే నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి జనం అనుకుంటున్న నేపథ్యంలో వినోద్ అనేటువంటి దర్శకుడు కథ ఓకే అయినట్టుగా మనం వింటున్నాం. గత 2 వీక్స్ నుంచి కూడా ఈ ఒక ఇది వస్తుంది, కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు.